పరలోకంలోనే ఉంటుంది. కానీ ఈ భూమి మీద మీరు నేను జీవించినంత రోజులు ఇతరుల బట్టి మనం తీర్పు ఇచ్చేంత స్థాయిలో అయితే లేవండి. హల్లెలూయా. ఇతరులను చూసి ఎప్పుడు కూడా హింసపరిచే మాటలు మాట్లాడి, ఇతరులను చూసి ఎప్పుడు కూడా ద్వేషపూరితమైన హృదయము కలిగి, ఇతరులను చూసి ఎప్పుడు కూడా మనం తీర్పిచ్చేవారుగా ఇక్కడ ఉండకూడదండి. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ నువ్వు నేను జడ్జిమెంట్ చేయొచ్చు, కానీ నీకు నాకు జడ్జిమెంట్ చేసే దేవుడు ఎక్కడున్నాడండి? పరలోకం అంటున్నాడు. ఆ రోజు తీర్పు అనేది పక్క నీకు నాకు వస్తుంది. వస్తుందంటారా రానంటారా? ఈ సమయంలో నీతో నేను క్లుప్తంగా ఒక్క 3 విషయంలో నేను షేర్ చేసుకుని ముగించాలనుకుంటున్నాను. చెప్తే నా సాక్ష్యం, నా చిన్నప్పటి నుండి కంటిన్యూస్గా నేను ఏమేమి చేశాను, ఏమేమి చెందాను క్లుప్తంగానే నేను వివరించాను. క్లుప్తంగా చెప్తేనే అక్క గంట ఉంది, మొత్తం చెప్తే ఒక నైట్ అంతా పడుతుందని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. నిజంగా నేను కుదేసి చెప్పాను. ఎందుకనంటే బై బర్త్ నేను పుట్టిన కాడ నుండి ఇప్పటి వరకు నేను చెప్పాలి అంటే మినిమం నా సాక్ష్యానికి 4 hours పడుతుంది. ఎందుకనంటే ఒక మూవీ చూడాలంటే ఎంత టైం అండి? 2 గంటలు లేదా తప్పితే 3 గంటలు, లేదా ఒక ఈవెంట్కి వెళ్ళి రావాలంటే సమయం 1 గంటన్నర తప్పితే ఒక 2 గంటలు. అలాంటిది ఒక జీవితాన్ని మార్చిన దేవాతి దేవుని జీవిత సత్యాన్ని బట్టి సాక్ష్యం ఇవ్వడానికి రోజులు సరిపోతాయంటారా? సరిపోవు కదండి. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? ఎవరిని బట్టి మనం ఇక్కడ తీర్పు ఇవ్వకూడదండి. సంఘంలో ఐక్యత కలిగి మనం ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? అదే 133వ కీర్తనలో ఒక వచనం ఉంటుంది చూడండి, కొంచెం దయచేసి చదివి వినిపిస్తారా?